మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. తిరుపతికి గ్రహణం ఏమన్నా పట్టిందా అని నాకు సందేహం వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇది మూడో సంఘటన. ఫస్ట్ది వచ్చేస్తే కల్తీ నెయ్యి అనేటటువంటి ఒక అంశం యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులందరినీ కలవరపెట్టినటువంటి విషయం. సరే, అది కొంచెం సద్దుమడిగింది కదా అనుకునే టయానికి వైకుంఠ ఏకాదశి టికెట్ల టోకన్ల విషయంలో జరిగినటువంటి తోపులాట, కొంతమంది మరణం, ఇది ఇంకా చల్లారకముందే తిరుమలలో లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం. ఈ సంఘటనలన్నీ దేనికి సంకేతం? కొంచెం డివోటీ పరంగా ఆలోచిస్తే ఏదేని దోషం ఏమన్నా ఉంటే ఆ ప్రాయశ్చిత్త మార్గాలు ఏదైనా ఉంటే చేయొచ్చు కదా. ఇది డివోటీ పరంగా. సైన్స్ పరంగా ఆలోచిస్తే షార్ట్ సర్క్యూట్ అనేది ఎవరికి తెలిసిందైతే కాదు, కానీ ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే అంత పెద్ద డివోటీ ఏరియాల్లో ఖచ్చితంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దాని కింద నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. దాంట్లోనూ ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఏ రోజుకి ఆ రోజు మానిటరింగ్ చేసుకుంటారా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే భక్తుల యొక్క తాకిడి ఉన్నటువంటి ప్రదేశాలలో ప్రతిరోజు ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అనేది మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. అంతెందుకు మన ఇంట్లోనే అనుకుంటే మన ఇంట్లోనే 1-2 సార్లు స్విచ్చెస్ వేసేటప్పుడు కానీ ఆపేటప్పుడు కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఏదన్నా లూజ్ కనెక్షన్స్ ఉన్నాయా, షాక్ కొడుతుందా, లేకపోతే పని చేస్తుందా లేదా అని చెప్పి మనం చెక్ చేసుకుంటుంటాం డైలీ. అలాంటి పుణ్యక్షేత్రంలో లడ్డూ కౌంటర్ అంటేనే పీపుల్స్ రద్దీగా ఉండేటటువంటి ప్రదేశం. అలాంటి ప్రదేశంలో షార్ట్ సర్క్యూట్ జరగడం అనేది విచిత్రంగా అనిపిస్తుంది. మొత్తానికి ఆల్రెడీ తిరుమలలో ఆగమ పండితులు చాలామంది ఉంటారు. మొన్న లడ్డు విషయంలో కల్తీ జరిగింది అది ఇది అన్నప్పుడే దేవస్థానం మొత్తం ప్రక్షాళన దిశగా శుద్ధి కార్యక్రమాలు చేసినారు. అవునా? అలాంటిది నిన్న ఇది జరిగింది. మళ్ళీ ఈరోజు తిరుమల లడ్డూ కౌంటర్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో వీటి మీద అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతుల యొక్క వాళ్ళని సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకొని ఆలయం యొక్క గొప్పతనాన్ని పవిత్రతను కాపాడడానికి ఏదేని యజ్ఞాలు లేకపోతే ఇంకేదైనా శుద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక ఘటన తర్వాత ఇంకొకటి ఇది అధికారుల నిర్లక్ష్యము అని వాళ్ళ మీద తోసేయడానికి లేదు. అది 1 ఘటన 2 ఘటనలు అయితే సరే అనుకోవచ్చు. ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా దీని మీద ఒక సీరియస్ డిస్కషన్ అయితే తిరుమలలో సంబంధించినటువంటి పండితులు ఉంటారు, పీఠాధిపతులు ఉంటారు. వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని ఇది సైన్స్ పరంగా చూస్తే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, షార్ట్ సర్క్యూటు అంతవరకు కొట్టేయచ్చు. కానీ ఇది పుణ్యక్షేత్రం కాబట్టి ఏదేని లోపాలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి సిద్ధాంతపరంగా ఆగమ సిద్ధాంతాన్ని అనుసరించి మఠ పెద్దలు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళతో సంప్రదించి ఏదేని పరిష్కార మార్గాలు ఏదైనా ఉంటే ఆ కార్యక్రమాలు చేసి భక్తుల యొక్క మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం ఏమన్నా చేసే ఆలోచనలో టీటీడీ ఉంటుందా ఉండదా? ఎందుకంటే అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మాయన మచ్చలాగే ఏర్పడుతుంది. ఆడ ఏం జరిగినా, అది టెక్నికల్గా జరిగినా, యాదృచ్ఛికంగా జరిగినా, లేకపోతే ఇంకోటి ఏది జరిగినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయికి దాకా ఆ అంశం తాకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి
ఈ సమస్య పరిష్కార దిశగా కానీ వెళ్ళగలిగితే మంచిదని నా ఆలోచన. థ్యాంక్ యూ.